నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే కరోనా టైంలోని అందరి జీవితాలు ఎంత అల్లకల్లోలం అయిపోయాయో మనందరికీ తెలుసు. అయితే అటువంటి ఒక జీవితమే అనమాట ఈవిడిది కూడా. కరోనా టైంలోని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అసలు ఇది ఎంతకు దారితీసిందో చూద్దాం. అంటే ప్రజెంట్ ఏంటంటే ఈయన ఒక జిమ్ ట్రైనర్. అయితే ఎలా బ్రతికే వాళ్ళు ఇవాళ ఎలా అయిపోయారో అసలు మొత్తం కూడా వ్యాక్సిన్ వల్ల ఇదంతా జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైతే ఉందో, అంటే ఈమెకి ఇప్పుడు ఆధారం కూడా ఏమీ లేదు ఆ కుటుంబానికి కూడా. అండ్ అలాగే అతనికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఈమెకి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా లేరు. సో దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా ఆమె ఆశ్రయించడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే హెల్త్ పరంగా చూసుకుంటూ ఉంటారో దానికి కూడా ఆమె అప్లై చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో పూర్తి వివరాలు అయితే ఆమె మాటలో తెలుసుకుందాం. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి ఎవరు ఏమన్నారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ నిర్వర్తించాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సంధ్యారాణి. సంధ్యారాణి. అతని పేరు భాస్కర్ గారు. అసలు ఏం జరిగింది ఏంటి? కరోనా టైంలోని వ్యాక్సిన్ వల్ల ఇట్లా అయిందని చెప్పారు కదా. ముందు మంచిగానే ఉన్నాం మేడం. నాకు హెల్త్ బాగాలేకున్నా ఎవరికి బాగాలేకున్నా ఆయననే చూసుకునేటోడు. చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండేవాడు. అయితే క్లయింట్స్ కోసము జిమ్ ట్రైనింగ్ చేస్తాడు కదా, క్లయింట్స్ కోసము వ్యాక్సిన్ తీసుకోవాలి కంపల్సరీ. కానీ ఆయనకి కొన్ని వ్యాక్సిన్స్ అసలు పుట్టినప్పటి నుంచి ఏ వ్యాక్సిన్ లేదు, పెన్సిలిన్ పడదు. అయితే అతను ఆ సర్టిఫికేట్ రావాలంటే ఇంజెక్షన్ తీసుకోవాలని వెళ్ళాడు. ఇంజెక్షన్ తీసుకున్నాక, అంతకుముందు యాక్టివ్గా ఉన్న పర్సన్ ఇంజెక్షన్ తీసుకున్నాక 18-20 డేస్ లోపు మైల్డ్గా కరోనా వచ్చింది. అయితే అప్పుడు ఈయన డాక్టర్కి చెప్పలేదా, నాకు ఇట్లాంటి ఇంజెక్షన్స్ కానీ పెన్సిలిన్స్ నేను ఇప్పటివరకు నా బాడీకి ఏం తీసుకోలేదు అని డాక్టర్స్ కనుక్కోవడం కానీ, లేకపోతే ఈయన చెప్పడం కానీ ఏం చేయలేదా? అక్కడ అడిగిండంట ఇంజెక్షన్ వ్యాక్సిన్ వేసే వాళ్ళని. ఏమి కాదు సార్ అని వేసేసిండ్రంట. వేయడంతో తీసుకున్నాడు. అందరు బాగానే ఉన్నారు కదా అనుకుంటు, కానీ ఈయన కొంచెం రేరు, కొంచెం ఈయనది అది మాకు మైల్డ్గా కరోనా వచ్చింది, హై ఫీవర్ వచ్చింది. మొత్తం ఏంటంటే అప్పటి నుంచి లోపల అంతా ఆయనకి మంచి యాక్టివ్గా ఉన్న అతని లోపల కరోనా వ్యాక్సిన్ ద్వారా ఇతనికి ఇబ్బంది అయిపోయింది. ఒక 3 months లోపు మొత్తం ఆయన ఫింగర్స్ మొత్తం ఆయన పని ఆయన చేయలేకపోయిండు. బటన్స్ పెట్టుకోవడం, అన్నం తినడము, ముఖంకి సబ్బు పెట్టుకోవడం అవన్నీ చేయలేదు. అవన్నీ నేనే చేస్తూ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఏదో మామూలుగా తగ్గిపోతుంది ఏదో వాతం వీక్నెస్, ఏదో జ్వరం వచ్చింది కదా అని అనుకున్నాం. కానీ ఇది దీపక్ గోయల్ అని ఓల్డ్ సిటీలో ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన ఏం చేసిండు, ఇట్లా ఫింగర్స్ ఇట్లా అయినాయి అంటే స్టెమ్ సెల్స్ థెరపీ చేయాలి ఏంటి నీడిల్ ట్రీట్మెంట్ టెస్ట్ చేసిండు. అందులో అప్పటి నుంచి లేని దానికి ఎంఎన్డి ప్రాబ్లమ్ షో చేస్తుంది, మోటార్ న్యూరాన్ ప్రాబ్లం అంటే అది ఏందో కూడా ఇంతవరకు తెలియదు. దానికి ట్రీట్మెంట్ లేదంట, మెడిసిన్ లేదంట. అది ఎందుకు అవుతుంది అని ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, వరంగల్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి 10,000 పెట్టి మూలికలు అట్లాంటివి అన్నీ తెప్పించుకున్నాం. 6 months వాడిండి, అయినా పని చేయలేవు. గవర్నమెంట్ ఫ్రీగా అది రిలోటర్ అనే ట్యాబ్లెట్ ఇస్తుంది. మన ఎక్కడో సైడ్ పేరు గుర్తు రావట్లేదు మేడం. అక్కడ గవర్నమెంట్ ఫారెన్ నుంచి పంపిస్తారంట. ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడినాము. కానీ ఏం తగ్గకపోవడంతో ఆయనకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఏమవుతుందేమో అని. అదే టైంలో మా మామయ్య చనిపోయిండు అప్పుడే, కరోనా టైంలో. ఆ టైంలోనే మా మామయ్య కూడా, అంటే కరోనా రాలేదు ఆయనకి అప్పటికి, అంత కాకుండా ట్రైనింగ్ వెళ్తున్నాడు. మా బాధలేవో మేమే పడుతున్నాం, బయటికి షో చేసుకోలేదు. ఏం తక్కువ అవుతుందిలే మెల్లి, కానీ ఇన్ని డబ్బులు పెడుతున్నాం కదా అని కేసీఎస్సి ఆయుర్వేదిక్ ఉంది కదా బంజారా హిల్స్లో, అక్కడ కూడా వెళ్ళినాం. 4-6 lakhs ఖర్చు అయినాయి. ఇంకా 2 lakhs ఏమంటాడు సార్. ఆ బోర్నది ఏదో స్క్రంచ్ అయ్యి ఇట్లా ఉన్నది, అది స్ట్రైట్ కావాలి, అప్పటిదాకా వాడుతుండాలి. ఆయిల్ మసాజెస్, మయూర్ ఆయుర్వేదిక్, ఇంకా ఆర్మూర్ అని నిజామాబాద్ సైడు, అక్కడ చెప్పలేనన్ని ఇవి గుర్తున్నాయి, ఇంకా గుర్తులేని చాలా ఉన్నాయి. తిరిగినాం మొత్తము. ఆయన మంచిగా అయితే చాలు అని మొత్తం డబ్బులు, జ్యువెలరీస్ అన్నీ ఆయన మంచిగా అవ్వాలని చూసినాం, కానీ ఎక్కడ ఏమీ రాలేదు. లాస్ట్కి మేము ఇంకా ఆయనకి డ్యూటీకి వెళ్ళడం అయితే లేదు, నువ్వు ఉంటూ నేనే వెళ్తాను, ఎంతో కొంత ఎట్లనో అట్లా ఊరికి అందరిని ఇక క్లయింట్స్ కూడా ఉత్తగా ఎందుకు ఇస్తారు, బాగుండదు కదా అని నేను వెళ్ళినాను. నేను ఇక్కడ రాణిగంజ్లో బిల్స్ చేయడానికి వెళ్ళినాను కంప్యూటర్ ఆపరేటర్గా. సెకండ్ డేనే వెళ్ళినాను. ఆ డే ఒక్కడే ఉండేసరికి ఆలోచించి ఏదో ఇల్లు ఆమె వచ్చేసరికి సర్దుతాను పెట్టిండు.
మా ఎవరో మా రిలేటివ్ మన బాబు వచ్చి అంత చిందరవందరం చేస్తే సెట్ చేసి పెడతాను. ఈ కుర్చీ ఎక్కిండు. అంతకంటే 2 months ముందు డాక్టర్ వడివేల్ సార్ దగ్గర మేము 4 lakhs పెట్టి స్టెమ్ సెల్స్ థెరపీ ఇక్కడ బోన్లో నుంచి ఏదో ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు మేడం, లోపల మొత్తం అంత బ్లడ్డే, బెడ్ మీద అంత బ్లడ్ ఎందుకు, అంత సర్జరీ ఏం చేసిండ్రు మరి నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పిండ్రు, ఆయన చాలా మంచిగా మాట్లాడిండు, చెప్పితే తక్కువ అవుతుంది కదా అని విన్నాము. అక్కడ పోయినాక ఇక్కడ పెల్విక్ దగ్గర ఇక్కడ 2 injections ఇచ్చిండ్రంట ఇక్కడ నుంచి తీసి. ఆ తర్వాత ఇంకా వీక్ అయిపోయిండు. మాట కూడా ముసలోళ్ళు మాట్లాడతారు కదా వణుకుడు, అట్లా నడవడం కూడా ఇది అయిపోయింది. అన్ని పైసలు పెట్టినా తగ్గట్లేదు, ఇన్ని పైసలు పెట్టినా తగ్గట్లేదు. అడిగినాము, పోయినాము, ఇట్లా అయింది అంటే టైం పడుతుంది, ఆగండి టైం పడుతుంది, ఒక్కసారి తగ్గదు కదా, మ్యాజిక్ చేయలేను కదా అంటాడు. ఆయన కంప్యూటర్ది ఏదో చెవులకు పెడతాడు, దాంట్లో చూస్తాడు మ్యాగ్నెటిక్ ఉందని. అన్నీ నేను క్లియర్ చేసేసాను అని చెప్తాడు. అట్లా అవుతుంది సార్, మీరు చెవులకు పెట్టి కంప్యూటర్ది అందులో అన్నీ క్లియర్ చేసిన అని చెప్తే మాకు బాడీ లోపల ఎట్లా క్లియర్ అవుతుంది అని కూడా అడిగితే, మీరు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఆలోచించద్దు అంటాడు. అన్నీ డ్రాప్స్ ఏవో ఆయుర్వేదిక్ రసాయనాలు అవి ఇవి ఇచ్చిండు. తర్వాత బూస్టర్ ఇంజెక్షన్ కూడా వేస్తా అన్నాడు. మేము పోయినాం, బూస్టరు వేస్తాడేమో మామూలుగా ఇంజెక్షన్ అంటే ఇది 6,000 అన్నాడు ఒక ఇంజెక్షన్. అయితే ఆఖరికి అంత లేదు సార్, 4,000 ఇస్తారు, 2,000 పెండింగ్ పెట్టినాం. అప్పటి నుంచి ఇంకా వీక్ అయింది, అస్సలు వస్తలేడు. వాళ్ళు వీడియోలు చూసి పంపి అంటే ఆయనకు ఫింగర్స్ ఏమొస్తలేవు, చేస్తలేవు. అదే టెన్షన్తో ఎక్కువ అయిపోయి బీపీ పెరిగింది, పెరాలసిస్ వచ్చింది. పడ్డాడు ఒక్కడే, ఎంత కష్టపడ్డాడో లేవలేక. దెబ్బమ్మ చాలా తాకింది. వచ్చి చూసేసరికి ఆయన ఎట్లా లేచి కూర్చున్నాడో తెలియదు. ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే జలుబు చేసిందేమో అని ఆవిరి పట్టిన, కాదు. మళ్ళీ మార్నింగ్ అయింది, లేచి మేము రెడీ అవుతున్నాం, పాపని రెడీ చేసి పంపిస్తున్నా. బాత్రూమ్ వెళ్ళేసి వచ్చిండు, వాష్రూమ్ వస్తలేదు అన్నాడు. ఉన్నట్టుండి నిలబడ్డాడు, చేయొస్తలేదు నాది అని మాట్లాడిండు ఒక్కటే మాట. 2 అడుగులు వేసి హాల్లో కుర్చీలో కూర్చుండబెట్టినాం. ఇక అక్కడికేని ఫ్రెండ్స్ అందరికీ చెప్పిన, ఆడికి వచ్చినాము. ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు. అయితే అందరూ మా ఆడపడుచున్నది ఆమె, వాళ్ళు అందరూ ఇది పెరాలసిస్ వచ్చింది, దీనికి మెయిన్ మందు ఆయుర్వేదిక్ది గుర్మెట్కల్ కర్ణాటకలో దొరుకుతుంది అని అంటే నాకు బుర్ర ఏం పని చేయలేదు. అప్పుడు టెన్షన్లు ఉన్నా. అంత దూరం ఫ్రెండ్స్ తీసుకెళ్ళిండ్రు మేడం, అంత దూరం వెళ్ళినాం. కానీ ఆయనకి లిప్స్ కూడా ఓపెన్ చేయనీకి వస్తలేదు. యాపిల్ ఆకలేస్తుంది, ఏం తినలేడు కదా అని నా టెన్షన్. యాపిల్ తినిపిస్తా అంటే తినొస్తలేదు. యాపిల్ని క్రష్ చేసి నోట్లో మింగిపించిన అట్లా కూడా కాలే. ఆడికి గుర్మెట్కెళ్ళి పోయేసరికి మొత్తము అప్పుడు తెలియదు, మొత్తం పడిపోతుండు ఇట్లా పట్టుకుంటే. వాళ్ళు అన్నారు, మేము చూడము, ఇది ఎమర్జెన్సీ కేసు అయింది, మీరు సిటీకే తీసుకెళ్ళండి, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారని ఒక మందు పాలల్లో కలిపి ఆగిపోయమన్నారు. అక్కడికి వెళ్ళి సాయికృష్ణ హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్ళంగానే అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా తీసిండ్రు. అయితే బ్రెయిన్ వెయిన్ కట్ అయ్యి బ్లీడ్ అవుతుందంట, బ్లడ్ లోపల కంప్రెస్ అయ్యింది. ఇట్లా సర్జరీ చేయాలి, సర్జరీకి 3 lakhs, మొత్తం ట్రీట్మెంట్కి 10 lakhs దాకా అవుతుంది. అంటే ఎక్కడి నుంచి చేస్తా? అప్పటికే మొత్తం గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కానీ అట్లాంటిది ఏం లేవా అప్పుడు? అంటే మేము ఇట్లా పోయినాం కదా, వీటికి వర్తించదంట కదా, ఆయుర్వేదిక్ ప్రైవేట్ హాస్పిటల్లో వర్తించదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఉండదా? గవర్నమెంట్ హాస్పిటల్లో పోలేదు మేము అప్పటికి. ఎక్కడ మాకు తెలిసిన గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది. ఇంకా నిమ్స్ హాస్పిటల్కి అప్పుడు తీసుకెళ్ళినాం మేడం. అక్కడ అన్ని డబ్బులు లేవు కాబట్టి ఒక 20,000 సాయికృష్ణలో ఖర్చు అయినాయి. అక్కడ నుంచి నిమ్స్కి వెళ్ళినాం. నిమ్స్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి మొత్తం ఫ్రెండ్స్ చూసుకున్నారు మేడం. అంతా ఫ్రెండ్స్ చూసుకొని ఎంఆర్ఐ స్కాన్ చేసి అవి చేసి సర్జరీ చేయాలి అని బోన్ తీసి అబ్డంలో పెడతాము. తర్వాత 1 week తర్వాత మళ్ళీ బోన్ పెట్టేస్తాము. ఇది సింపుల్ ప్రాసెస్ అన్నారు. ఇంజెక్షన్స్ ద్వారా ట్రై చేసిండ్రు కానీ ఆగలేదు మేడం, ఆగలేదు. మేము గుర్మెట్కల్ పోకుండా ఉంటే తొందరగా అక్కడికి రీచ్ అయితే లక్కీగా సర్జరీ అయ్యకపోయేదేమో అని ఇప్పటికీ అనిపిస్తుంది మేడం. కానీ సర్జరీ చేసిండ్రు మేడం, బోన్ తీసిండ్రు. 3 daysకి కళ్ళు తెరిచిండు, కాన్షియస్ ఉంది. వాళ్ళు డాక్టర్స్ మరి మెమొరీ ఉంటుందో ఉండదో అన్నారు. బై గాడ్ గ్రేస్
కాన్షియస్ ఉంది. వేరే వాళ్ళైతే తట్టుకోలేరు. ఈయన జిమ్ ట్రైనర్, ఫిట్నెస్ మాస్టర్ కాబట్టి ఆయనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కరెక్ట్గా మంచిగా ఉంటాడు కాబట్టి కోలుకున్నాడు మేడం 2 monthsకి. మిలీనియం లేచిండ్రు. నర్వ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి మిలీనియం లేచిండ్రు. 2 months అక్కడనే ఉన్నా మేడం నేను. అప్పుడు కొంచెం రికవర్ అయ్యారా? లేదు, ఇట్లనే ట్రకెస్మీ వేసిండ్రు. ముక్కుల పైపేసి పాలు జావా అంతే. కాకపోతే బ్రీతింగ్ లెవెల్స్ కొంచెం గుడ్ వచ్చినాయి. తర్వాత ఓకే, వాళ్ళు ఏదో మేము ప్రాణం కాపాడినాం, ఇక మీరు రిహాబ్ సెంటర్కి వెళ్ళొచ్చు అంటే రిహాబ్ సెంటర్కి వెళ్ళి 4 months ఉన్నా. అక్కడ 4 months అయినాక ఇక్కడ గొంతులో వేసిన ట్రకెస్మీ ఉంటుంది కదా, అది తీసేసిండ్రు. రిహాబ్ సెంటర్కి వచ్చినాక 15 daysకో 11 daysకో ఆక్సిజన్ నుంచి బయటకు వచ్చే వెంటిలేటర్ నుండి బయటకు వచ్చిండు. ఆ తర్వాత 1 week ఆక్సిజన్ పెట్టిండ్రు. ఆక్సిజన్ నుంచి 1 week తర్వాత అప్పుడు ఒక 20-25 daysకి నార్మల్ అయిన బ్రీతింగ్, ఆయన తీసుకునే శక్తి ఆయనకు వచ్చింది. తర్వాత మెల్లిగా ఒక 2 months తర్వాత నోస్లో పైప్ తీసేసిండ్రు. ఆ తర్వాత మెల్లిగా పల్చటి ఇడ్లీ, మెత్త అన్నము అట్లా గొంతులోకి జారేటట్టు 4 months తర్వాత ఇక్కడికి వచ్చిన మేడం. అందులో ఒక 10 lakhs అయినాయి. నిమ్స్లో ఒక 10 lakhs దాకా అయినాయి. 10 లక్షల అప్పు అయింది, ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ బోన్ ఏదైతే అంటే స్కల్ నుంచి తీసారు కదా, అది మళ్ళీ అమరుస్తామని చెప్పి అది అన్నారు. లేదు, నిమ్స్ అది రిహాబ్ సెంటర్లో ఉన్నప్పుడే 2 months తర్వాత అక్కడ జ్వరం వస్తుంది ఎందుకని చూస్తే ఇక్కడ పస్ వచ్చింది. ఎందుకని చూసేసరికి అక్కడ పస్ వచ్చింది కాబట్టి అది పెట్టొద్దు. పస్ వచ్చింది కాబట్టి అది పెట్టొద్దు, అది రిమూవ్ చేసేయాలని తీసేసిండ్రు మేడం. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ బోన్ పెట్టియాలి. అది పెట్టాలంటే దానికి తగ్గట్టు ఆయన స్ట్రాంగ్ ఉండాలి. అది పెట్టినాక దేవుడు అన్నీ మంచిగా అయితే ఆయన కొంచెం లేచి కూర్చుంటాడు మేడం. అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ మేడం. ఓకే. సో సీఎం గారిని కలవడం అంటే సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పారు కదా, ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మంచి రెస్పాండ్ ఇచ్చిండ్రు మేడం. నాకైతే నేను చెప్పిన అక్కడ రైటర్ మేడం ఉంటుంది కదా, నా ప్రాబ్లం చెప్తే నాకు అర్జెంటుగా అందరికంటే ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి నా కోసం మంచిగానే లెటర్ రాసి ఇచ్చిండ్రు. ప్రాసెస్ బై ప్రాసెస్ ఉంది కదా, లెటర్ అక్కడ అప్లై చేసిన. ఆఫ్టర్ 2 monthsకి రమ్మన్నారు. 2 monthsకి రమ్మన్నారు. బంచ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి అక్కడ. అందులో మధ్యలో ఇది గుంపులో గోవిందం కావద్దు నాకు, ఎందుకంటే అందరిలాంటి లైఫ్ లేదు ఇప్పుడు నాకు. నా సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు నేను రెంట్ హౌస్లో ఉన్నాను, నాకు ఎటువంటి ఫైనాన్షియల్ సోర్స్ లేదు, నేను రెంట్ కూడా కట్టలేకపోతున్నాను. మీరు జాబ్ కూడా వెళ్ళలేరు కదా పాపం, ఆయన పక్కనే ఉండాలి. ఆయనను వదిలిపోలేను నేను. అట్లా పోయినందుకే ఇంత ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అసలు పోలేను. అందుకని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎంతో కొంత క్రౌడ్ ఫండ్ అని అదని ఇదని వేస్తారు. ఒక 1000 అట్లా ఇట్లా వస్తే ఏదో ఇల్లు నడిపించుకుంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా రైస్ బ్యాగ్ వేపిస్తారు, రేషన్ ఏదన్నా ఇప్పిస్తారు. డబ్బులు ఏమన్నా వస్తే తెచ్చి వండి తినిపించుకుంటాను మేడం. అంతే. ఇప్పుడు ఆయన నార్మల్గా అంటే మాట్లాడడం కానీ జస్ట్ లేవడం కానీ అట్లా ఏం చేయడు మేడం. వార్డ్ బాయ్ అంకుల్ వచ్చినప్పుడు నిమ్స్లో ఉండే వాళ్ళే నాకు వార్డ్ బాయ్ అంకుల్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళే హెల్ప్ చేసి వాళ్ళు వచ్చి నిలబెట్టి వాష్రూమ్కి తీసుకెళ్ళి స్నానం పట్టుకొని పోయి వచ్చి కూర్చుండబెడతాం. ఇల్లు కూడా కంజెస్టెడ్ అవ్వడంతో అది కూడా ఇబ్బంది అవుతుంది. అదే. అండ్ మీ ఓనర్స్ ఏమంటున్నారు? మీరు రెంట్ కూడా ఇప్పుడు కట్టలేని పరిస్థితి కదా, ఓనర్స్ ఏమైనా అర్థం చేసుకున్నారా మీ పైన? వాళ్ళు అర్థం చేసుకుని ఇల్లు ఇచ్చిండ్రు మేడం నాకు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఓల్డ్గా ఉంది కాబట్టి ఇల్లు రెనోవేషన్ చేయించుకుంటాము వెళ్ళండి అని అంటున్నారు. ఇంకేదైనా సోర్స్ చూసుకో అమ్మ, నువ్వు గవర్నమెంట్కి ఏదైనా చెప్పుకో, ఏదైనా హెల్ప్ చేసుకో, ఇంకా మాకు కూడా అవసరాలు ఉంటాయి కదా, మేము లోన్లోనే తీసుకున్నాం, మాకు రెంట్ రావాలి కదా, మాకెట్లా గడుస్తుంది అంటున్నారు. పాప ఏం చేస్తూ ఉంటుంది? పాప 7th class మేడం. 7th class. ఒక్కతే పాప మేడం నాకు. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఏది జాబ్ కూడా చేయలేని పరిస్థితి. అసలు నిజంగా అతను ఒక జిమ్ ట్రైనర్, అసలు ఆయన ఫొటోస్ కూడా చూస్తూ ఉంటే ఎలా ఉండే ఆయన, అసలు ఎలా అయిపోయారు అని అనిపిస్తుంది. ఆయననే ఆర్ఫన్స్కి అమౌంట్ ఇచ్చేవాడు మేడం. ఒకప్పుడు ఎంతోమందికి హెల్ప్ చేసేవాళ్ళు. చేసిండు మేడం.
మామూలుగా రిలేటివ్స్ నుంచి ఏమైనా హెల్ప్ కానీ? ఫ్రెండ్స్ హెల్ప్ చేసినంత రిలేటివ్స్ ఇంకా దూరం పారిపోయినరు, ఎవ్వరు హెల్ప్ చేయలేరు. రిలేటివ్స్ అందరినీ చూసిండు మా ఆయన, కానీ రిలేటివ్స్ అన్నోళ్ళు కనీసం ఓదార్చనీకి కూడా రాలేరు ఎవరు. నిజంగా అంటే ఈ బాధ నిజంగా ఎవరికి రాకూడదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా అలాగే ఉంది. నిజంగా సీఎం గారు త్వరగా స్పందించాలి దీని మీద, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మీరు అన్నట్టు నాకు ఏం లేదు మేడం, నాకు ఒక ఇల్లు ఇప్పి ఒక ఉండడానికి నీడ కావాలి మేడం. మా ఆయనకి ట్రీట్మెంట్కి, బోన్ రిప్లేస్మెంట్కి, సర్జరీకి నాకు ఏదైనా జీవనోపాధి కల్పిస్తే చాలు మేడం. ఓవర్ నువ్వుకే చేయి చాపడకుండా మాది మేము ఏదైనా చేసుకొని బతికితే బాగుంటుంది కదా మేడం. మీరు అన్నది కరెక్టేనమ్మా. ఎందుకంటే ఎవరైనా ఎన్ని రోజులని సాయం చేస్తారు చెప్పండి? ఫ్రెండ్స్ అయినా లేకపోతే రిలేటివ్స్ అయినా ఎవరైనా ఎన్ని రోజులని చేస్తారు? సో త్వరగా మీరు అన్నట్టు అంటే సీఎం గారు కూడా త్వరగా స్పందించాలి. మీరు అన్నట్టు నిజమే, మీలాంటి వాళ్ళు చాలామంది ఇవాళ ఆయన దగ్గరికి వచ్చి సాయం కోసం చాలామంది ఉన్నారు. అలాగే మీ మీద స్పెషల్ ఫోకస్ చేశారు అని అయితే మీరు చెప్తున్నారు కదా, త్వరగా ఆయనకి హెల్ప్ చేయాలి అని చెప్పి. అండ్ మినిమం ఈ ఆపరేషన్ ఇన్ని నెలల లోపు లేకపోతే ఇన్ని సంవత్సరాల లోపు చేయాలని ఏమైనా గడువు లాంటిది ఏమైనా చెప్పారా డాక్టర్స్? చెప్పమన్నారు మేడం. ఇప్పటికే లేట్ అయిపోయింది మేడం. కానీ మళ్ళీ ఏమన్నారంటే ఆయన మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా మంచి ఫుడ్ తీసుకొని కొంచెం యాక్టివ్నెస్గా ఉంటే. ఇప్పుడు ఇట్లనే పడుకొని ఉన్నాడు కదా, కొంచెం మూమెంట్ చేయాలి ఆయనని. మొబిలైజేషన్ ఎక్కడ చేపిస్తున్నాను? నా దగ్గర ఎవరైనా అమౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు చేయించినాను. ఇప్పుడు నా స్తోమత అంత లేదు, నేను చేయించలేకపోతున్నా మేడం. అట్లా చేపిస్తే ఇంకా యాక్టివ్గా ఉంటాడు. సర్జరీ చేసుకొని తొందరగా మంచిగా క్యూర్ అయ్యి వచ్చి మామూలుగా ఉండొచ్చు మేడం. దాని అంతటికి ఇక గాడ్ గ్రేస్ మేడం. సిచ్యువేషన్ ఇప్పుడు అడ్రస్సే లేదు మాకు ఎక్కడ. సో ఇదండి చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే ఇటువంటి పరిస్థితి. ఒక జిమ్ ట్రైనర్ ఎంతోమందిని ఆయన తీర్చిదిద్దరు, అలాగే ఎంతోమందికి ఆయన సాయం కూడా చేశారని అయితే ఇప్పుడు మాటల్లో వింటున్నాము. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఏమైనా సాయం చేయాలి అనిపిస్తే డెఫినెట్గా ముందడుగు వేయండి. మన రోజు ఏంటంటే ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము, అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటాము. అందులోని కొంచెం వీళ్ళకి కానీ సాయం చేసినట్లయితే ఒక కుటుంబాన్ని నిలిపే వాళ్ళం అవుతాము. నేను వీళ్ళ ఫోన్ నెంబర్స్ అలాగే వీళ్ళ ఫోన్పే నెంబర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్గా మీ వంతు మీరు సాయం చేయాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆమె విన్నపం చెప్పుకున్నారు, వెళ్ళి మొత్తం కూడా అక్కడ చెప్పడం కూడా జరిగింది. సో డెఫినెట్గా ప్రభుత్వం నుంచి కూడా ఆమెకి సాయం రావాలి. ఇప్పుడు ఉండడానికి ఆమె ఆధారం కూడా లేదు. ఎందుకంటే ఏ ఇల్లు అయినా సరే మనకి ఏంటంటే రెంట్ ఒక నెల ఇవ్వకపోతేనే ఈ రోజుల్లో ఊరుకోవడం లేదు. అలాంటిది వీళ్ళు 2-3 నెలల నుంచి కూడా రెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ కూడా ఇప్పుడు జాబ్కి వెళ్ళి పని చేయని పరిస్థితి. అతన్ని ఇట్లా పెట్టుకొని ఆమె వెళ్ళి జాబ్ అయితే చేయలేరు. అలాగే వీళ్ళకి ఒక పాప కూడా ఉంది, ప్రజెంట్ ఆమె గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంది. అండ్ పాప భవిష్యత్తు ఏంటని కూడా ఆ తల్లి భయపడుతూ ఉంది. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలని అయితే కోరుకుందాం. అండ్ మీ వంతు సాయం మీరు కూడా ఎంతో కొంత సాయం చేస్తే ఇవాళ ఆయన ట్రీట్మెంట్కి అయితే హెల్ప్ అవుతుంది. సో అమ్మ మీరు ఏమైనా చెప్తారా? ఇంకా ఏమైనా రేవంత్ రెడ్డి గారు? చెప్తాను మేడం. నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఎందుకంటే మా ఆయన మాకు ఆధారం, ఇంటికి పెద్ద పడిపోయిండు, ఏం దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నాకు అందరికీ అవసరమే, కానీ నాకు ఇప్పుడు రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు ఇల్లు కావాలి, నాకు బ్రతకడానికి ఏదన్నా ఉపాధి చూపించండి. మా ఆయనకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ విన్నవించుకుంటున్నాను మిమ్మల్ని. For more videos like this, subscribe Big TV channel.